ఇదివరకు కూడా కాంగ్రెస్ నాయకులు ఈ నాటకం ఆడి ఉన్నారు. సో రెండోసారి నాటకాన్ని ప్రజలు నమ్మరు. ఒకటి. రెండు, మీరు కాంగ్రెస్ వాళ్ళందరూ అక్కడికి పోతే లాస్ట్ టైం అయితే కనీసం రాహుల్ గాంధీ గారు కూడా రాలేదు. ఈసారన్నా కనీసం ఆయన వస్తాడా రాదా చెప్పండి. ఆయన రాకపోతే అసలు మరి ఆయన బీసీలను, తెలంగాణ బీసీలను అవమానించినట్టుగానే భావించాల్సి వస్తుంది. మూడో అంశం, మీరు వెళ్తే ముఖ్యమంత్రి హోదాలో మీరు వెళ్తే మీరు మీ పెద్ద నాయకులు పార్లమెంట్లో మాట్లాడాలి. ఇంతవరకు ఒక్క గాంధీ కూడా, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఒక్క గాంధీ కూడా పార్లమెంట్లో తెలంగాణ బీసీల గురించి మాట్లాడలేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అడిగితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇవ్వరా అండి? ఎందుకు అడుగుతలేదు కాంగ్రెస్ పార్టీ? మల్లికార్జున ఖర్గే గారు అడిగితే ఇవ్వరా అపాయింట్మెంట్? ప్రెసిడెంట్ గారిని మీరు అపాయింట్మెంట్ అడిగి వారిని ఒత్తిడి చేయండి. బిల్లు మీ దగ్గర పెండింగ్ ఉంది, మీకు ఇచ్చి 4 నెలలు అయిందని వారిని ఒత్తిడి చేయండి. అది చేయకుండా మీరు ఏది పడితే అది చేయడం అన్నది కరెక్ట్ కాదు. మీ మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇద్దరు జాతీయ పార్టీల మోసాన్ని ఎండగట్టడానికి తెలంగాణ బీసీల తరఫున అనేక మంది తెలంగాణ బీసీ మేధావుల సలహా మేరకు, అనేక మంది న్యాయ నిపుణుల సలహా మేరకు, అనేక మంది ప్రజా సంఘాల వాళ్ళ సలహా మేరకు, కుల సంఘాల వాళ్ళ సలహా మేరకే ఈ దీక్షను చేపట్టడం జరిగింది. వారందరి మద్దతుతో కూడా దిగ్విజయంగా ఈ దీక్షను పూర్తి చేస్తామని కోరుతున్నాను.